ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని ప్రేమించి లేఖనాల పరిశోధన తరగతులకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. దేవునికి శత్రువులు ఎవరు అనగానే ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిన మాటే. ఏంటంటే దేవునికి శత్రువులు ఉండటం ఏంటి? రెండవది, దేవునికే శత్రువులుగా ఉంటున్నవారు ఎవరు? మనిషికి శత్రువులు ఉండటం సహజం. దేశాల మధ్య వైరం అనేది ఎప్పటి నుంచో మనం వింటున్న మాటలే. ఒక ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఎప్పుడు స్నేహం కలిగిన ఉన్న దాఖలాలు లేవండి. ఒకరో మాట అంటే మరొకరు మరొక మాట. ఎప్పుడు యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా ఆ దేశాల మధ్య పరిస్థితులు ఉంటాయి. పాకిస్తాన్, ఇండియా పరిస్థితిని గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇలా మనిషికి కుటుంబానికి దేశానికి మధ్య శత్రుత్వం ఉన్నదని మనం వింటున్నాం. ఇక అగ్రరాజ్యమైన అమెరికా ఒక మాట చెప్పిందంటే చిన్న దేశాలు భయపడిపోతాయి. ఒకవేళ ఆ మాట మేము వినకపోతే అగ్రరాజ్యం మమ్మల్ని ఏం చేస్తుందో అన్న భయం. ఇవి సర్వసాధారణంగా ప్రతిరోజు పేపర్లో మనం చదువుకుంటున్న విషయాలైతే, పరలోకమందున్న సర్వశక్తి మంతునికి శత్రువులు ఎవరు? అయినా దేవునికి శత్రువులుగా ఉన్నవారు దేవుణ్ణి ఎదిరించగలరంటారా? అది చాలా ప్రమాదకరమైనది. ఒక అగ్రరాజ్యంతోనే స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్న మానవ ప్రభుత్వాలు ఇక దేవునికే శత్రువులైతే వారి పరిస్థితి ఏంటి? అలా దేవునికి శత్రువులుగా ఈ లోకంలో ఉన్నవారు ఎవరు? ఎలక్షన్లు రాబోతుండగానే ప్రజలు ఎవరు పక్షాన ఉంటారు అన్న ఆలోచనతో అందరూ మమ్మల్ని గెలిపిస్తారనుకోవటం సహజం. ప్రజలు ఎలా తీర్పు తీరుస్తారో అని ఎదురు చూస్తున్నారు. అంటే ప్రభుత్వాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఈ టైంలో ప్రజలను మనం శత్రువులుగా మలుచుకోకూడదు అని మాట జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కార్యక్రమాలు విరివిగా హాజరవుతున్నారు. ఎప్పుడూ మందలించని వాళ్ళు మళ్ళీ మందలిస్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో ప్రజలను శత్రువులుగా మనం చేసుకోవటం మన ఉనికికి మంచిది కాదు. ఒకవేళ ఈ టైంలో ప్రజలు మనకు శత్రువులుగా మారిపోతే ఎలక్షన్లో మనం ఓడిపోతాము. చూసారా? రాజకీయ నాయకుల దగ్గర నుంచి జాగ్రత్త పడుతున్నారు. మనం కూడా పెద్దవారితో శత్రుత్వం మనకెందుకు, స్నేహపూర్వకంగా ఉంటే బాగుండు అని మన శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు రాజీ పడటానికి మనం సిద్ధపడతాము. చిన్న విషయాలకే ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్న మనిషి దేవునికి శత్రువు అవుతున్నాడు అన్న సంగతి మనిషికి అర్థం కావటం లేదు. ప్రేమన వారలారా, మనకు తెలియకుండానే మనం దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం. మనం దేవునికి శత్రువులుగా మారిపోవటం ఏంటి? అసలు శత్రుత్వం ఎవరికి మధ్య ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైందో లేఖనాలలోనికి వెళ్ళగలిగితే ప్రారంభంలోనే దేవుడు మన శత్రువుని గురించి మనకు తెలియజేశాడు. ఒక్కసారి మీ బైబిల్ను తెరిచి ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము
13, 14, 15 వచనాలను దయచేసి చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్నే తిందువు. ఏమంటే ప్రారంభంలో ఒక తప్పు జరిగింది. తప్పు అంటే ఒకవేళ చిన్నగా కనపడుతుందేమో. ప్రారంభంలో దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగింది. ఏమంటే పాపంలో చిన్న పాపం పెద్ద పాపం అనేది ఏమీ లేదండి. దేవునికి వ్యతిరేకంగా మనిషి పాపం చేస్తున్నాడంటే చాలా భయంకరుడుగా మనిషి మారిపోతున్నాడు. ఏదైనాలో తినడానికి ఆహార సంబంధమైనవి ఎన్నో వృక్ష ఫలాలు ఉన్నప్పటికీ తినవద్దు అని ఏ వృక్ష ఫలాలను గురించి ఆజ్ఞాపించాడో ఆదాము అవ్వలు ఆ వృక్ష ఫలాన్ని తినేశారు. అప్పటికి ఆదాముకు పాపం ఎంత భయంకరమైనదో అర్థం కాలేదు. పాపము చేయటం వల్ల నేను దేవునికి వ్యతిరేకగా మారుతానన్న ఆలోచన అప్పటికీ లేదు. అప్పటి వరకు ప్రేమగా మాట్లాడుతున్న దేవుడు ఎప్పుడైతే పండు తిన్నారో దేవుని స్వరంలో మార్పు వచ్చింది. అప్పటి వరకు దేవునితో స్నేహం చేస్తున్న మనిషి దేవునికి వ్యతిరేకమైపోయాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నప్పుడు, ఇదిగో తోటలో ఈ చెట్ల మధ్యనే నేనున్నాను, ఎందుకంటే నేను దిగంబరిని అన్నాడు. నేను తినవద్దన్న ఆ పండును నువ్వు తిన్నావా? నాకు వ్యతిరేకంగా మారిపోయావు కదా. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నీతో సహవాసాన్ని కలిగి ఉండాలని నేను అనుకుంటుంటే నాకు వ్యతిరేకంగా, నాకు విరోధిగా నువ్వు మారిపోయావు. నిన్ను నాకు విరోధిగా చేసింది ఎవరో తెలుసా? అపవాది, సాతాను, దయ్యం, అపవిత్రాత్మ, అనేకమైన పేర్లు కలిగిన వాడు ఏదెనులోనికి ప్రవేశించి అప్పటి వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్న మనిషిని దేవునికి వ్యతిరేకంగా మలిచాడు. దేవునికి వ్యతిరేకంగా పండు తిన్నందుకు ఆదాముకు దేవుడు శాపాన్నిచ్చాడు. ఏ పండైతే నువ్వు తిన్నావో ఇక నువ్వు తింటున్న ప్రతి దానిని నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. ఉచితంగా తినే ఆహారాన్ని ఈరోజు మనం కష్టపడి సంపాదించుకోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనుకుంటున్నారు? శాపం అండి. అమ్మగారి దగ్గరకు వచ్చాడు, ఇదిగో నువ్వు తప్పు చేశావు, నీ తప్పు ఎప్పటికీ నీకు జ్ఞాపకం చేస్తాను, నీ ప్రసవ వేదను మిక్కిలి హెచ్చించెదను, నువ్వు ప్రయాసపడి పిల్లల్ని కంటావు అన్నాడు. ఏమంటే ఇప్పటికీ ఆదాము శాపము, అవ్వమ్మ గారి శాపము మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయండి. ఎప్పుడో దేవుడు మాట్లాడాడు కదా అనటానికి వీల్లేదు. ఇదిగో ప్రసవ వేదన పడుతూ పిల్లల్ని కందువు అన్నాడు. సర్పాన్ని వదిలిపెట్టలేదు ఆయన. నువ్వు బ్రతుకు దినములన్నీ మన్నే తిందువు, పొట్ట చేతను ప్రాకాలి అన్నాడు. అసలు ఈ ముగ్గురిని పాపంలో పడేయటానికి అసలు సిసలు కారకుడెవరు? దయ్యం. దేవుడు ఈ ముగ్గురిని వదిలిపెట్టలేదు. ఈ ముగ్గురు పాపము చేయటానికి మూలకారకుడైన సాతానును మాత్రం వదిలేశాడు అనుకుంటున్నారా? వదిలేశాడా?
కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తప్పు జరిగినందుకు ఆదాముకు వచ్చిన శాపం ఏంటంటే అందరూ మాట్లాడతారు. అవ్వమ్మ గారికి దేవుడిచ్చిన శాపం ఏంటంటే అందరూ చెప్తాం మనం. పాముకు వచ్చిన శాపం ఏంటంటే చెబుతాం. మరి దేవుడు దయ్యానికి ఏం శాపం పెట్టాడో తెలుసా? కానీ ఈ విషయం ఎవరికీ తెలియదండి. పాపానికి ప్రధానమైన కారకుడు అపవాదిని దేవుడు వదిలేస్తాడని ఎలా అనుకోగలిగారండి అసలు? అప్పుడప్పుడు మనమే అనుకుంటుంటాం తెలియక. మొట్టమొదటి తప్పు జరిగినప్పుడే దేవుడు ఏదేనులోనే సాతానును నాశనం చేస్తే అసలు ఈ తప్పులు జరిగే, ఈ పాపం అనేది జరిగేది కాదు కదా అని మనం అనుకుంటుంటాం. అంటే దేవుడికి ఆ ఆలోచన రాలేదు, మనకు మాత్రం మంచి ఆలోచన వచ్చింది అనుకుంటుంటామండి. ఏమండి, నీకు వచ్చిన ఆలోచన దేవునికి రాలేదని ఎందుకు అనుకుంటున్నా? నువ్వు ఈరోజు ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుడు తప్పు జరిగిన ఆ రోజే ఆలోచించి సాతానును ఉంచాలనుకోలేదు తెలుసా? మరి సాతానుకు పెట్టిన శాపం ఏంటో ఒక్కసారి లేఖనాలలో మీరు చూడగలిగితే 15వ వచనంలో అదే రాయబడిందండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఇదిగో ఈ 15వ వచనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో తెలుసా? నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు. ఇక నుంచి ఆదాము గర్భవాసమున పుట్టబోయే సంతానమునకును నీ సంతానము అన్నాడు. నీ సంతానము అంటే ఎవరిని గురించి అనుకుంటున్నారు? పాము గురించి అనుకుంటున్నారా? పాము గురించి అనుకుంటున్నారా? కాదు, పాములు ఉంటున్న దయ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే పాములు మనకు వ్యతిరేకమైనవి కాదండి. పాము, సర్పం అనగానే అదే దయ్యం అనుకుంటాం, కానీ సర్పము దయ్యము కాదు. దయ్యము, సాతాను సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. పేతురు గారికి ఒకసారి సాతానుడు ప్రవేశించాడు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? సాతానా నా వెనుకకు పో అన్నాడు. ఈ సాతాన్ అనే మాటను ఎవరిని ఉద్దేశించి అన్నాడు? పేతురులో ఉంటున్న దయ్యాన్ని. పేతురు నా వెనకకు వెళ్ళిపో అనలేదు, పేతురులో ఉంటున్న దయ్యాన్ని. సాతానా నా వెనకకు పో అన్నాడు. ఇక్కడ సర్పంతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతున్న ఈ సందర్భం ఏదో పాము సంతానానికి మన సంతానానికి వైరం ఆ తర్వాత కాలాలలో కలగబోతుంది అని మనిషికి పాముకు మధ్య వైరం ఉందని చెప్పటానికి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది ఏమంటుంటారో తెలుసా? ఏమండి, పామును మనం చంపేయాలండి కనబడితే, అది బైబిల్ ప్రకారమేనండి అంటారు. బైబిల్ ప్రకారం పామును చంపాలా? ఎందుకయ్యా అంటే, ఇదిగో మనల్ని మడిమి మీద కొడుతుంది, మనం ఎక్కడ కొట్టాలి? పామును ఎప్పుడు ఎక్కడ కొట్టాలట? తలకాయ మీదనే కొట్టమని దేవుడు చెప్పాడు. పాము కనిపించగానే చంపేయాలి అంటుంటారు. అలాని పాముల వలె మీరు వివేకము కలిగి ఉండండి అని యేసుక్రీస్తే చెప్పాడు. పావురముల వలె నిష్కపటులుగా ఉండండి, పాముల వలె వివేకము కలిగి ఉండండి. అంటే దయ్యం వలె వివేకాన్ని కలిగి ఉండమని దాని అర్థం అంతేనా? కాదండి. దయ్యంలా ఉండమని ఎందుకంటాడండి దేవుడు? అంటే భూమి మీద ఉంటున్న సర్పాలు వివేకము కలిగి ఉంటాయి. ఆ వివేకము కలిగిన సర్పంలాగా మనం ఉండాలి. ఆ లక్షణాన్ని చూపించాడు. కాబట్టి భూమి మీద ఉంటున్న సర్పం కూడా భూజంతువులలో ఒకటి. దానికి మనకి ఆగర్భ శత్రుత్వం అంటూ ఏమీ లేదు. పామును చూసి మనం భయపడటం సహజం, మనల్ని చూసి పాము కూడా భయపడటం అంతే సహజమండి. మరి ఆదికాండం 15వ వచనంలో 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాట, నీ సంతానము స్త్రీ సంతానము, నీ సంతానము స్త్రీ సంతానమునకు వైరం అన్నాడు. అంటే రానున్న కాలాలలో స్త్రీ సంతానానికి, ఇదిగో నీ అనుచరులకి, నీ సంతానానికి వైరం.
అంటే రానున్న కాలాలలో ఒక మహా పోరాటానికి తెరలేవబోతుంది. నా పిల్లలను నాకు కాకుండా నువ్వు చేసావు కదా, నా పిల్లలను నాకు కాకుండా చేసావు, వద్దన్న పండు తినిపించి నేనేం చేస్తానో తెలుసా? ఏ పిల్లలనైతే నాకు కాకుండా చేశావో అదే పిల్లలతో నిన్ను తల మీద తొక్కిస్తాను. దేవునికున్న ఆలోచన అండి. ఏ పిల్లలనైతే నాకు కాకుండా నువ్వు చేసావో ఆ నా పిల్లలతోనే నీ తల మీద చితక తొక్కిస్తాను అని దేవుడు సాతానుని మన కాళ్ళ కింద చితక తొక్కించాలి అనుకున్నాడు. అందుకే సాతానుని గురించి ఎన్నో మెలకువలు దేవుడు మనకు నేర్పించాడు. ఎందుకు? నువ్వు పోరాటంలో ఉన్నావు గనుక. పేతురు గారు రాసిన పత్రికలో కూడా మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తూ 8వ వచనాన్ని దయచేసి చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అపవాది మీకు విరోధి. ఎందుకు మీకు విరోధో తెలుసా? మిమ్మల్ని నాకు కాకుండా చెయ్యాలనుకుంటున్నాడు వాడు. నా పిల్లలుగా మీరు ఉండకుండా నాకు దూరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. మీ విరోధి. అంటే మనిషికి శత్రువు ఎవరు అనగానే ఏమంటే బైబిల్ని బట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్పగలమండి? సాతానుడండి. ఇదిగో మీ విరోధి ఏం చేస్తున్నాడో తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది మనకు శత్రువు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో దేవుని నుంచి మనల్ని దూరం చేసింది. లోక సంబంధమైన ఆహార పదార్థాన్ని ఆశపడేటట్లుగా చేసింది. దేవునికి మనిషిని దూరం చేసింది. ఇంకా బైబిల్లో మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. వాడు మహాక్రోధము గలవాడై మీ దగ్గరకు వచ్చాడు. ఎందుకు? మీరు నా కొరకు బ్రతుకుతున్నారని, మీకు నన్ను దూరం చెయ్యాలని ఎన్నో తంత్రాలతో ఎన్నో మాయోపాయాలతో దేవుణ్ణి మరిపింప చేయటానికి ఈ లోకాన్ని వాడుకుంటూ ఈ లోకపు మాయలో మనిషిని ముంచెత్తడానికి ఇదిగో వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు. అంటే ప్రారంభం నుంచి బాగా గమనించగలిగితే మనకు శత్రువు అపవాది. కానీ మన శత్రువు అయిన అపవాది మనకు శత్రువు అని ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటుందండి? మనకి ఎప్పుడైనా జ్ఞాపకానికి వస్తుంది? శత్రువు అనగానే కనిపించే వారిని చూస్తూ శత్రువు అనుకుంటాం. కానీ నీకున్న శత్రువు ఎవరో తెలుసా? కనిపించని వాడు. నీ పోరాటం ఏంటో తెలుసా? కనిపించని శత్రువుతో కనిపించే పోరాటంలోనూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో, ఇదిగో నీ పిల్లలతో నాకు వైరమా, నీ పిల్లలతో నన్ను చితక తొక్కిస్తావా? లేదు. నీ పిల్లలను నా పిల్లలుగా మలుచుకుంటాను. నీ పిల్లలకు నీకు వైరాన్ని కలగజేస్తాను. ఇదిగో నీ పిల్లలకు నాకు వైరం నువ్వు అన్నావు కదా. దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుందండి అపవాది. ఆయనలో మంచి ఉంటే అపవాదికి మంచి లేదు.
ఆయనలో ప్రేమ ఉంటే అపవాదిలో ద్వేషం. దేవునికి భిన్నమైన లక్షణాలు కలిగిన వాడండి అపవాది. ఇదిగో నీ పిల్లలకు నాకు వైరమా, నీ పిల్లలకు నాకు వైరమా? కాదు. నువ్వు ఏదైతే అన్నావో నువ్వు అన్నావు అంతే, కానీ నేను చేస్తాను. ఏం చేస్తానో తెలుసా? నీ పిల్లలతో నీకే వైరం. నీ పిల్లలకు నేను శత్రువునని నువ్వు చెబుతున్నావు కదా, నేను మాట్లాడుతున్నాను. ఇదిగో నీ పిల్లలనే నీకు శత్రువుగా మలిచేస్తానందండి. నీ పిల్లలనే నీకు శత్రువుగా మలిచేస్తాను. ఏం చేస్తానో తెలుసా? నీకు శత్రువులుగా నిలబెట్టి నీ పిల్లలనే ఇదిగో నీకు కాకుండా చేస్తాను అందండి. ఏమండి, అన్నంత పని చేసింది ప్రియమైన వారలారా, అన్నంత పని చేసింది ప్రియమైన దేవుని పిల్లలారా. అపవాది శత్రువునుగా ఆలోచిస్తూ వారిని జయించడానికి దేవుని వాక్యం అనే ఖడ్గంతో ఉండవలసిన మనిషి ఈరోజు ఏమైపోయాడో తెలుసా? దేవునికి శత్రువు అయిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ సందర్భాలని మనసులో పెట్టుకుని యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. ఆయన మన యందు పై వచనం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. ఏమంటే అవయవాలలో పుట్టుకొస్తున్న కోరికలు తీర్చుకోవటానికి మనిషి చేస్తున్న పాపాల గురించి మాట్లాడుతూ అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడండి. మానవ శరీరంలో ప్రతి అవయవానికి కోరికలు వచ్చేసాయి. ఆ కోరికలను తీర్చుకోవటానికి మనిషి తన జీవిత కాలాన్ని, తన ఆకారాన్ని ఇదిగో లోక సంబంధమైన జీవితం వైపుకు నడిపించుకుంటుంటే యాకోబు గారు మాట్లాడుతూ ఇదిగో ఈ సంగతి మీకు తెలియదా? ఈ లోక స్నేహము దేవునితో వైరము. ప్రారంభంలో దేవుడేమో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగజేస్తానని ఆయనంటే లోకములో స్నేహము చేయించి నీకు దేవునికి వైరం కలుగజేసిందండి. ప్రారంభంలో దేవుడు మనిషితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇదిగో నీ విరోధి అపవాది. దేవునిలో ఉన్నప్పుడు మనిషికి అపవాది శత్రువు. అపవాదిలో మనిషి ఉన్నప్పుడు మనిషికి ఎవరు శత్రువు? దేవుడే శత్రువు అండి. దేవుడే. మనకు తెలియకుండానే మన కన్న తండ్రికి మనల్ని శత్రువులుగా మలిచేసింది. ఎందుకో తెలుసా? లోకాన్ని స్నేహించేటట్టుగా మలిచింది. ఏమంటే దయ్యం ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి నేను దయ్యాన్ని, నాతో ఉండండి అని మిమ్మల్ని అడగదు. ఎందుకు? దయ్యమని తెలిస్తే దయ్యముతో నువ్వు స్నేహమే చెయ్యవు. మనల్ని మోసగించాలంటే నిన్ను మాయలో పెట్టాలి. అందుకే ఆ మాయలో పెట్టడానికే ఈ లోకాన్ని ఉపయోగించుకుంటుంది. ఎందుకు? ఈ లోకాన్ని నువ్వు చూస్తున్న ఈ లోకాన్ని నీకు కావాలనిపించేలా అందంగా తీర్చిదిద్దింది, ఆ మాయలో పడేటట్టుగా చేసింది. ఎందుకంటే ఈ లోకానికి దేవునికి వ్యతిరేకం అండి. మీరు బాగా ఆలోచించండి. పరలోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు పొత్తు కుదరదండి. కత్తికి కరుణకు ఎలా పొత్తు కుదరదో అలాగే ఈ లోకానికి దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతయు ఏమన్నాడో తెలుసా? ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఇదిగో వీటికి దేవునికి సంబంధం లేదని చక్కగా రాస్తున్న మాటను మీరు చూడగలిగితే
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇదిగో ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి, అది లోకంలో ఉంటున్న అపవాది వల్ల పుట్టినవి. ఏమంటే పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించడానికి కారకుడు అపవాది. వాడి గురించి మాట్లాడుతూ ఆది నుంచి వాడు నరహంతకుడు, వాడి యందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు. ఇంకేం చెప్పాడో తెలుసా? అబద్ధమునకు జనకుడు, ఫాదర్ ఆఫ్ అబద్ధం. అబద్ధాలు పుట్టడానికి కారకుడు వారు, అబద్ధాలకు పిత, పాపానికి ప్రారంభకుడు. ఇదిగో లోకమంతా నింపేశాడు ప్రియమైన వారలారా. ఎందుకో తెలుసా? నిన్ను దేవునికి శత్రువుగా మలచటానికి. నాతో స్నేహం చెయ్యి అంటే నువ్వు చెయ్యవు. అందుకే మనల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి లోకంలో ఇదిగో తన భావాలను చొప్పించాడు. లోకంలో తన భావాలను లోకంతో నువ్వు స్నేహం చేసేటట్టుగా మలిచాడు. లోకముతో మనం స్నేహం చేసేటట్టుగా మలిచాడు. ఎందుకు? లోకంతో నువ్వు స్నేహం చేస్తే దేవునికి నీకు వైరం ప్రారంభమవుతుంది. ఇప్పుడు బాగా ఆలోచించాలి. లోకంతో స్నేహం చేయటం అంటే ఏంటి? లోకంలో ఉన్న వాటిలో పడిపోవటం. లోకములో ఉన్నవేంటి? శరీరాశ. శరీరాశ ఏమండి? శరీరానికి ఎన్నో కోరికలండి. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని ఇచ్చాడు, నా పని కొరకు ఈ శరీరాన్ని వాడండి అని. దేవుడు శరీరాన్ని ఇస్తే సాతానుడు ఈ శరీరంలో ఆశలు పుట్టించాడు. ఆశలు పుట్టించాడు. చీమలు పెట్టే పుట్టలైనా లెక్క పెట్టొచ్చేమో కానీ మనిషిలో పుట్టే కోరికలకు లెక్కే లేదండి. అందుకే కోరికలే గుర్రాలైతే అన్నారు. అంతులేదు ఇక చాలు అని మనిషి ఎప్పుడు అనుకుంటాడండి? వాడు చచ్చిపోయిన తర్వాత ఇక చాలు అని మనం అనుకోవలసిందే తప్ప బ్రతికుండగా మనిషి చాలు అనుకోడండి. సంతృప్తి లేదండి. ఆశలు. కనిపించింది కావాలి, కనిపించింది కావాలి. ఏమండి? ఈ కళ్ళతో మనం చూసామంటే కెమెరాతో ఫోటో తీసుకున్నట్టేనండి కదా. ఒక నెక్లెస్ చూసామనుకోండి, చూసి వచ్చామని అనుకుంటాం మనం, కానీ ఫోటో తీసుకొని ఆ ఫోటోని ఎక్కడ పెట్టుకున్నాం? మనసులో పెట్టుకున్నాం. ఎలాగైనా అది సంపాదించుకోవలసిందే. చూసారా? లోకాన్ని చూపించింది, నీలో ఆశలను రేపింది. ఎందుకు? ఈ ఆశల వలయంలో చిక్కుకొని నువ్వు దేవునికి శత్రువు కావాలి. దేవునికి ఎందుకు శత్రువు అవుతావు? ఇదిగో లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి, లోక సంబంధంగా బ్రతకడానికి అలవాటు పడిపోతుంటాం. ఈ చిన్న జీవితానికి ఎందుకు అనుకోవటం ఉంటుందండి మనకి. కావాలి కావాలి కావాలి. ఇలా ఒకటా రెండా చెప్పండి? మనిషిని కదిలిస్తే వర్షం పడిన తర్వాత, తగ్గుముఖం పట్టిన తర్వాత చెట్టును కదిలిస్తే జల్లులు ఎలా పడతాయో, మనిషిని ఇలా కదిలిస్తే కోరికలు కూడా జల్లుల్లా పడతాయండి. అన్ని కోరికలండి. అంటే మనిషిని ఏం చేసిందంటే లోకానికి దగ్గరగా చేస్తుంది. మనకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు లోకానికి దగ్గర అవుతున్నావంటే దేవునికి దూరం అవుతున్నావు. దేవునికి దూరం అవుతున్నావంటే దేవునికి నువ్వు శత్రువుగా మారిపోతున్నావు. దేవునికి శత్రువుగా మారిపోతున్నాం మనం. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అన్నాడు. ఇవే మనిషిని పట్టి పీడిస్తున్నాయి. లోకంలో ఉన్నవన్నీ ఇవే.
లోకములో ఉన్నవన్నీ ఇవే అంటున్నాడు. లోకములో ఉంటున్న వీటిని ఇదిగో మన శరీరాలలోనికి రప్పించుకుంటున్నాం. లోకం కూడా ఎప్పుడైతే ఈ లక్షణాలు మనలో కనపడతాయో లోకం కూడా మనతో స్నేహిస్తుందండి. లోకము మనతో స్నేహిస్తుంది. చూస్తారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. తనవారు అంటే ఎవరంటే, తనవారు అంటే ఎవరు? లోకంలో ఉంటున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపుకు ఆకర్షణలోనికి నువ్వు లోనయ్యావనుకోండి, అప్పుడు లోకానికి నీకు దోస్తీ. లోకము తన వారిని స్నేహించును. నువ్వు లోకంలో ఉంటున్న వీటిలో లేవనుకోండి, లోకం నిన్ను ద్వేషిస్తుందండి. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకుంటుని. ఒకప్పుడు మీరు అలానే ఉంటే ఇదిగో నేను ఏర్పరుచుకున్నారు. మీరు నాతో స్నేహం, నాతో సహవాసం కలిగి ఉండాలి, మీరు నాలో ఉండాలి. లోకము నన్ను ద్వేషించింది. ఎందుకు నన్ను ద్వేషించిందో తెలుసా? లోకములో ఉన్న వాటిని నేను నాలోనికి రప్పించుకోలేదు గనక లోకానికి నేను వ్యతిరేకనయ్యాను. ఇదిగో మీరు కూడా నాలో బ్రతుకుతున్న మీరు కూడా లోకములో ఉన్న వాటిని ప్రేమించను. లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకపోతే లోకము మిమ్మల్ని స్నేహించదు, ద్వేషిస్తుంది. ఏమండి, తాగేవాడు మధ్యకి వెళ్ళి తాగనివాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఆ స్నేహం కుదరదండి. మీకు తెలుసు తెలియదు. బాగా మాట్లాడేవారి దగ్గర ఏమీ మాట్లాడినోడు మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఈయనకేమో మాటలు ఎక్కువ, ఇంకొకరేమో మాట్లాడరు, వాళ్ళకి స్నేహం కుదరదు. తెలుసా మీకు? కుదరదు. ఎందుకు? బాగా మాట్లాడుతున్నప్పుడు ఇంకో మాట్లాడేవారు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్నేహం బాగుంటుందండి. అందుకే మన స్నేహాలను ఆలోచిస్తుంటే యాక్యురేట్గా మన క్యారెక్టర్ ఎవరితో సరిపోతుందో వాళ్ళతో స్నేహం డెవలప్ అవుద్దండి మనకి. తాగేవాడితో స్నేహం అంతే. బాగా క్రికెట్ పిచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఇమడాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? మనకు కూడా ఎంతో కొంత ఆ పిచ్చి ఉంటేనే కుదురుతుంది మనకి. నిజమంటే అంటే 10 మందిలో ఇతను నా స్నేహితుడని నువ్వు ఎప్పుడు అంటావో తెలుసా? నీ లక్షణాలు కొన్ని ఆయనలో ఉంటే అప్పుడు దోస్తీ బలంగా ఉంటుందండి, అప్పుడు స్నేహం కుదురుతుంది. వ్యతిరేకంగా ఉన్నామనుకోండి స్నేహం చేయం, ఫోన్ చేయాలనిపించదు, ఏం మాట్లాడదేంలే అనుకుంటారు. సరిగ్గా సరిపోయే క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి, తెల్లవారు లేస్తే పలకరించుకుంటారు, ఉండలేరు ఇంకా. లోకము, మనిషి కూడా అలా మారిపోయారు. లోకంలో ఉన్న వాటిని మనిషి ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే మనిషి ప్రేమిస్తున్నాడో లోకం కూడా తన వారిని స్నేహించును. ఈ లోకం వెనకాల అపవాదుందన్న సంగతి మర్చిపోయారండి. ఒక నగ చూసావే కానీ ఆ నగ వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు? దయ్యం ఉంది. మనకు నగ కనిపించకుండా, నక్లెస్ కనిపించకుండా సాతానే డైరెక్ట్గా అనిపించింది అనుకోండి, అమ్మో అనుకుంటాం. అందుకే వాడు కనుమరుగైపోయాడు, నక్లెస్ను చూపించాడు, దాంతో మనం రెక్లెస్గా బ్రతికేస్తామండి. ఇంకా దేవునికి ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవునికంటే అందరూ చందాలు వేసుకొని చేయాలి. నగకైతే మనమే కూడబెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ నుంచి మొదలుకుంటే శరీరాశ అన్నాడు. ఏమంటే అప్పుడప్పుడండి వ్యభిచార కూపంలో ఉన్న వారిని గురించి మాట్లాడుతూ ఏమంటారో తెలుసా అండి? ఏమంటే వాళ్ళకి కష్టాలు, కన్నీళ్ళు అని సానుభూతి చెప్తుంటారు. బ్రతకలేక ఇబ్బంది పడుతూ ఈ వ్యభిచార కూపంలోకి వెళ్ళిపోయారు అంటారు. ఏమంటే తప్పును కూడా సమర్థిస్తున్నారేంటి? అంటే కొన్ని పరిస్థితులు ఉంటే తప్పు కూడా చేయొచ్చా? తప్పు చేయటమే తప్పు చేయటానికి కారణాలు చెబుతూ అందుకే తప్పు చేశారు పోనీలేండి అంటుంటారు. చాలా తప్పండి అది.
బ్రతకడానికి కోటి విద్యలు ఉన్నాయట, కోటి విద్యలు. ఆ కోటి విద్యల్లో ఏ ఒక విద్య నిన్ను బ్రతికించలేకపోయిందా? ఇదిగో ఈ శరీరాన్నే పెట్టుబడిగా పెడుతూ సంపాదించుకోవాలన్న ఈ ఆశ, ఈ ఆలోచన ఎక్కడిది? ఇదిగో వ్యభిచారులు రారా అన్నాడు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉంటున్న ఇదిగో ఈ శరీరాన్ని దేవుడి కోసం వాడవలసింది పోయి శరీరంలో పుడుతున్న తప్పుడు కోరికకు రూపాన్నిచ్చి సమర్థించుకోవటం అలవాటు చేసుకున్నారండి. తప్పు చేసిన వాడు నాది తప్పు అని ఒప్పుకునే పరిస్థితి లేదండి ఈరోజు. నేను ఒక్కడినే చేస్తున్నానా? ఎంతమంది చేయట్లేదు. పోనీ ఎంతమంది మారితే నువ్వు మారుతావు? చాలామంది ఆత్మహత్య చేసుకున్నా, మరి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటే అయిపోవు కదా. మరి చెడిపోవటానికి మనిషిని చూస్తాడండి, బాగుపడటానికి దేవుణ్ణి చూడొచ్చు కదా, బాగుపడటానికి యేసుక్రీస్తుని చూడొచ్చు కదా. ఆయన చెయ్యలేదు కదా అని ఒక్కరు అనుకోరు, 100 మంది చేస్తున్నారు కదా అని ఈరోజు మనిషి తన జీవితాన్ని లోకం వైపు నడిపించుకున్నాడు. లోకాశలలో మనిషి మునిగి తేలుతున్నాడండి. సాతానుడు ఎలా మనిషి జీవితాన్ని చిత్రవధ చేస్తున్నాడో చూస్తున్నారా? దేవునికి నిన్ను శత్రువుగా మలిచేస్తున్నాడు. అమెరికాతో పెట్టుకొని అయినా నిలవచ్చు. చైనా నిలబడింది అమెరికాతో పెట్టుకొని. డబ్బున్నవాడితోనైనా ఒకవేళ శత్రుత్వం ఉన్నా నీ మంచితనంతో నువ్వు గెలవచ్చేమో, కానీ దేవునితో వైరం స్టార్ట్ అయింది మనకి. బాప్తిస్మాన్ని తీసుకున్నావు కదా, ఆ రోజు ఏం ప్రమాణం చేసావండి? నేను చచ్చిపోతున్నాను అన్నాడు. చచ్చిపోయిన శవానికి కోరికలు ఉంటాయా? ఆశలు ఉంటాయా? ఉండవు కదా. మళ్ళీ బ్రతికాం. ఆ పాత జీవితాన్ని అక్కడే పాతి పెట్టాను అనుకుంటున్నావు, కానీ మళ్ళీ ఆ లక్షణాలను మనలో కనపడితే దాని అర్థం ఏంటి? బాప్టిజంలో ఇంకా సరిగా చావలేదు, ఏదో చావు బ్రతుకుల మధ్య ఉండి బతికినట్టు అయిపోయింది. ఎందుకు? మళ్ళీ ఆ కోరికలు. పరలోకం అని కలవరించవలసిన మనిషి ఈ లోకం అంటూ బ్రతుకుతున్నాడు. కలలో కూడా ఈ లోకమే, కలవరించిన ఈ లోకమే, కనుల ముందు ఈ లోకమే. మనిషి కన్ను మూస్తాడనగా కూడా ఈ లోకమే. ప్రియమైన వారలారా, ఏమండి, ఈ లోకమే కదా అనుకుంటున్నాం. ఈ లోకము వెనకాల అపవాదు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారా? వాడు ఆశలను ముందు పెట్టాడని మర్చిపోయారా? ఆశలను ముందు పెట్టాడు. ఏమంటే ట్రైన్లో దొంగతనాలు జరుగుతుంటాయండి. ట్రైన్లో డిస్ప్లేలో కూడా ఇస్తుంటారు, అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి ఏ తినుబండారాలు మీరు తినకూడదు అని. అలా చదువుకుంటాడు, అప్పుడే ఎక్కుతాడు. ఎవరో సీట్లోకి వచ్చేస్తారు, మాటలు స్టార్ట్ అవుతాయి. మీది ఏ ఊరు అంటాడు. మాది వరంగల్ అంటే, మాది వరంగల్ అంటాడు. అప్పుడు వెంటనే అమ్మయ్య ఒక తోడు మనకు దొరికాడు అనుకుంటాం. వరంగల్లో ఎక్కడ అన్నాడు అనుకోండి, హనుమకొండ అన్నాడు అనుకోండి, ఇంకా దగ్గర అయిపోతామండి. అప్పటి వరకు సీట్ ఇవ్వకూడదు అనుకున్నాం మనం, కొంచెం జరిగి పర్లేదు కూర్చో అంటాం మనం. నెమ్మదిగా స్నేహం కుదురుతుంది. మాట పెరిగింది. నువ్వేది మాట్లాడితే భలే మాట్లాడారు సార్, 1000 రూపాయల మాట మాట్లాడారు సార్ అంటాడు. మనం ఉంటామా? ఇంకా ఎవరైనా మనల్ని పొగిడారు అనుకోండి, ఒకసారి అన్నాడులే అనుకోడు, ఇంకొక మాట అంటే ఇంకొక మాట మళ్ళీ అంటాడు కదా, ఇంకో మాట మాట్లాడతాం. ఇలా పొగిడేసరికి అప్పుడు బాక్స్ తీస్తాడు. తినండి సార్ అంటాడు. అంతే. ఇప్పటి వరకు పొగిడాడు, ఇప్పుడు తినకపోతే తిడతాడేమో, మరి పర్వాలేదు అనుకో తింటాడు. ఇక తిని లేవడండి, ఇంకా తిని లేవడు. లేచేసరికి ఒంటి మీద బట్టలు తప్ప ఇంకేమీ ఉండవు. మోసపోతున్నానన్న సంగతి అతనికి తెలియలేదు. 4 మాటలు పొగిడేసరికి మీరింత అని స్వీట్ బాక్స్ తీసేసరికి నా మాటలకు పొంగిపోయి స్వీట్లు పంచాడని ఇంటి దగ్గర చెప్పుకుందాం అనుకుంటుంటాం. అప్పుడే ఇదిగో నా మాటలు మీకు తెలియదు, నేను మాట్లాడితే ఒక ఆయన స్వీట్ బాక్స్ తీసేసి భోగి అంతా స్వీట్లు పంచాడు తెలుసా అని చెప్పుకుందాం అనుకుంటుంటాం స్వీట్ తిని. అంతేనండి, సాతానుడు కూడా అలానే చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, నువ్వేం చేస్తున్నా ఇది తప్పు కాదు, భలే చేసావు. వ్యభిచారం తప్ప? అదేం లేదు. ఎన్నో అవసరాలు, ఈ అవసరాలు తీరాలంటే ఏదో ఒకటి చేయాలి. నువ్వు మాత్రం ఏం చేయగలవు? కష్టాలు, కన్నీళ్ళు. చూసారా? సమర్థించటం, తప్పు చేస్తూ కూడా సమర్థించుకోవటం.
ఏమండి ఆ మానేరాదండి ఆ త్రాగుడు. ఎందుకంటే డాక్టర్ తాగమన్నాడండి నన్ను, దేవుడు వద్దన్నాడు. డాక్టర్ తాగమన్నాడా? చూసారా, డాక్టరే తాగమన్నాడు కనుక ఇబ్బంది ఏమీ లేదు. మరి దేవుడు వద్దన్నాడు, డాక్టర్కి విలువనిచ్చావు కానీ దేవుడికి ఏం విలువనిచ్చావండి? మనిషి మారాలని అనుకుంటాడు, మారడండి. మారుతానన్నవాడు మారాలి అనుకోవలసినంత అవసరత లేదు. మనం అనుకుంటుంటాం అంతే. ఆ మార్పు అనేది మనలోనికి తీసుకురాం. మారేవాడు 100 సార్లు అనుకోవలసిన అవసరం లేదండి. ఒక్క క్షణం మారితే చాలు, నువ్వు మారావని సమాజం నిన్ను గుర్తిస్తుంది. ఇదిగో డాక్టర్ చెప్పారంటారు ఏంటండి? అంటే డాక్టర్ కూడా ఓకే అన్నాడు కనుక ఇది తప్పు కాదు అనుకుంటున్నారు. ఏ రోజైనా బైబిల్ చూసారా? ఏ రోజైనా దేవుడు వద్దన్నాడు? ప్రియమైన వారలారా, ఈరోజు 750 కోట్ల మంది ప్రజలుంటే 750 కోట్ల మంది బలహీనతలను పెట్టాడంటే దయ్యం. ఒకరికి ఆ బలహీనత, ఒకరికి ఈ బలహీనత, ఇంకొకరికి ఇంకొక బలహీనత. 750 కోట్ల బలహీనతను పెట్టాడు. వాడు వెనకాలన్నాడు. నువ్వు ఎందులో బలహీనుడువో చూశాడు. నీ బలహీనతను ఇదిగో ఉపయోగించుకుంటూ ఆశలు నీలో చూపుతున్నాడు. అందుకే యాకోబు గారు రాస్తూ కోపంతో రాస్తున్న మాట అండి, ఇదిగో ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకాన్ని ప్రేమిస్తున్నావంటే దేవునికి నువ్వు వ్యతిరేకంగా మారిపోతున్నావు. లోకానికి దగ్గరవుతున్నావు. రాను రాను ఆశలు చచ్చిపోవాలండి. ఏమంటే ఎక్కువ కోరికలు మనకు ఉండకూడదండి అసలు. ఎందుకు? ఆ కోరికలు తీరకపోతే తీర్చుకోవడానికి ఏదైనా ఆలోచిస్తాం. అసలు కోరికలు ఉండటం ఎందుకు? తీర్చుకోవడానికి కష్టపడటం ఎందుకు? దేవునికి దూరం కావటం ఎందుకు? ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ ఒక మహాలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనం ఈ లోకానికి దూరం అవ్వాలి. అదే కదా పేతురు గారు మాట్లాడింది. ఇంచుమించు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారండి. తీసుకున్న వారికి ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో ఈ లోకానికి, ఈ తరము వారికి మీరు వేరై అన్నాడు. ఇదిగో వాళ్ళలో ఉంటున్న లక్షణాలు మీలో కనిపించడానికి వీల్లేదు. వాళ్ళలా మీరు బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ లోకంలో నుంచి మీరు బయటకు వచ్చారు. లోకంలో ఉన్న లోకపు ఛాయలు మీలో కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము అన్నాడు. దేవుడేమో సాతానుకు మనకు వైరాన్ని పెట్టి, ఇదిగో నీ శత్రువు సాతాను అంటే ఈ సంగతి మనిషికి అర్థం కాలేదు. సాతానుడేమో మనిషిని మాయ చేసి లోకాన్ని ముందు పెట్టి లోకం వెలక వాడుండి దేవునికి నిన్ను శత్రువుగా నిలబెట్టాడు. ప్రియమైన వారలారా, దేవుడే నీకు శత్రువుగా ఉంటే నువ్వేం చేయగలవు చెప్పు? ఏమంటే లోకంలో మనిషి శత్రువుగా ఉంటే ఏదో రాజీ పడదాం, లేదంటే ఏదో పై చేయి సాధించగలం. దేవుడే నిలబడితే ఇంకేమైనా ఉందా చెప్పండి ప్రియమైన వారలారా? దేవుడితో శత్రుత్వం నువ్వు పెట్టుకుంటున్నావంటే, దేవుడే నీకు ఎదురు తిరిగితే నువ్వేం చేయగలవు? మాట్లాడేంత ధైర్యం ఉందా ఆయనతో? ఆయన కన్నెర్ర చేస్తే నిలబడే అంత ఓపిక ఉందా మనకి? ఓపిక ఉందా? దేవుడు కన్నెర్ర చేస్తే నిలబడే అంత ఓపిక ఉందా? ఆయన చెయ్యెత్తితే వణకకుండా ఉండగలవా? సముద్రానికైనా ఎదురు నిలబడినా నువ్వు బ్రతుకుతావేమో, కానీ దేవునికి ఎదురు నిలబడితే ఏమవుతుందో మనందరికీ తెలుసు ప్రియమైన వారలారా కదా. దేవుడే మనకు వ్యతిరేకగా ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఏం చేయగలం? ఒకనాడు ఇశ్రాయేలులో అలానే చేశారండి. దేవునితో సహవాసము కలిగి ఉండి దేవునిలో ఉండవలసిన వారు అరణ్యములో ఏం చేశారో తెలుసా? లోక సంబంధమైన ఆలోచనలతో లోకంతో స్నేహం చేశారు. దేవుడు వాళ్ళకు విరోధి అని రాయబడింది. చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో ఒకనాటి ఇశ్రాయేలుల చరిత్రను గురించి మాట్లాడుతూ, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి.
ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? దేవుడు భోజనము సిద్ధపరచగలడా? దేవునికి విరోధముగా మాట్లాడి వారికి దేవునికి విరోధముగా మాట్లాడిరి, వ్యతిరేకమైపోయారు. అప్పటి వరకు ఇదిగో మేము దేవుని పిల్లలు, ఐగుప్తీయులు దేవుని పిల్లలు కారు, ఇదిగో దేవుడు మా పక్షా నుండి వాళ్ళతో పోరాటం చేస్తాడు అన్న ఇశ్రాయేలీలు దేవునితో సహవాసం కలిగి ఉండాలా వద్దా? ఏమంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంత వరకు ఐగుప్తీయులు దేవునికి శత్రువులండి. వీరు నా పిల్లలు అనుకున్నాడు. ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేలీలు ఏమైపోయారో తెలుసా? దేవునికే శత్రువులైపోయారు. ఎందుకు? ఎప్పుడు శోధించటండి, ఎప్పుడు అనుమానించటండి, ఎప్పుడు ఈ లోక సంబంధమైనవే. ఆహారం కావాలి, పోనీ ఏదో ఒకటి ఉంది కదా అని సంతృప్తి లేదండి మనిషి జీవితంలో. ఏమంటే ఇంకా ముందుకు వెళ్ళగలిగితే, ఏమంటే ఆకలి కొరకు ఆహారాన్ని ఆశపడ్డారంటే పోనీలే ఏదో తినాలనిపించింది అనుకున్నాం, కానీ అరణ్యంలో వ్యభిచారం చేశారండి. అరణ్యంలో పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వెళ్ళవలసిన వీళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు వ్యభిచారం ఎందుకండి? మోయాబు దేశానికి దగ్గరగా ఉండేసరికి ఆ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. ప్రేమన దేవుని పిల్లలారా, అప్పటి వరకు నా పిల్లలు నా పిల్లలని దేవుడు మాట్లాడితే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు దేవునికి శత్రువులుగా ఉన్నారు, ఇశ్రాయేలు లేరు. కానీ ఆ తర్వాత కాలాలలో ఇశ్రాయేలీలే దేవునికి శత్రువులైపోయారు. ఎందుకు? వ్యభిచారం చేశారు. తెగులొచ్చి అందరిని చంపిందండి. అప్పుడు ఫినెహాసు ఈట తీసుకొని పొడి చేశాడండి. దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తారా? ఆయన ఎందుకు కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నాడు? ఎందుకు కాపాడుతున్నాడు? చెడిపోవడానికా? మారాలి మారాలి మారాలని 100 సార్లు మాటలు వినబడుతున్న మనిషికి మాత్రం అలవాటైపోయినట్టుగా మారిపోయిందండి. అలవాటైపోయింది ప్రేమన వారలారా. ఏమండి, లోకంలో ఉన్నవారు దేవునికి శత్రువులు అనుకుంటున్నారేమో. నువ్వు దేవునిలో ఉంటే లోకంలో ఉన్నవారికి ఆయన వ్యతిరేకే. కానీ లోకంలో నుంచి బయటకు వచ్చిన నువ్వే మళ్ళీ లోకం దగ్గరికి వెళితే నువ్వే దేవునికి శత్రువు అవుతావు సుమా. ఇశ్రాయేలులు తట్టుకోలేకపోయారు దేవుణ్ణి. అరణ్యంలో వారికి వ్యతిరేకంగా అయిపోయాడు. అందుకే బయలుదేరిన వారిలో చేరుకున్న వారు ఎంతమంది అండి? పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి ఇద్దరండి అంతే. యెహోషువ, కాలేబులు. మిగిలిన వారందరూ మార్గమధ్యంలో పుట్టిన వారే తప్ప బయలుదేరిన వారు కానే కాదు. ఎందుకయ్యా వీరు రాలిపోయారంటే దేవునికి శత్రువులయ్యారు. అవిధేయత అవిధేయత అవిధేయత. దేవుడు ఊరుకోలేదు ప్రియమైన వారలారా. సాతానుతో వైరం ఉందని ఆయన జ్ఞాపకం చేస్తే దేవునితో వైరం పెట్టుకుంటావేంటి? సాతానును చితక తొక్కాలి అని దేవుడంటే సాతానును చితక తొక్కటం మానేసి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు. దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుణ్ణి ఏమైనా చేయగలవా? దేవునిలో ఉంటూ సాతానునైనా చితక తొక్కగలవేమో, కానీ లోకంలో ఉంటూ దేవుణ్ణి మనం ఏమీ చేయలేమండి, ఏమీ చేయలేం. ప్రభుత్వాలపైన నైనా సమ్మె చేయగలమేమో, కానీ దేవుణ్ణి ఏం చేయగలమండి మనం? దేవుడే చేయాలి. ఇశ్రాయేలులకు అదే చేశాడు ప్రేమన దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. 23,000 మంది కూలిరి ఒక్క దినముననే అన్నాడు. ఒక్క దినముననే 23,000 మంది. ఎందుకు? లోకముతో స్నేహం చేశారు, లోకాన్ని స్నేహించారు. లోకంలో ఉంటున్న దురాశలు, లోకంలో ఉంటున్న సాతాను సంబంధిత ప్రేరేపితమైన క్రియలు ఇశ్రాయేలులో కనబడ్డాయి. అమ్మో, ఎంతమంది ఉన్నారు కదా, పోనీలే అనుకోలేదండి. ప్రాణం తీశాడు ఆయన.
23,000 మంది కూలిరి అన్నాడు. ఎందుకు? ఈ లోక స్నేహం. ఒకనాటి చరిత్ర చెబుతుంది, దేవునికి ఎదురు తిరిగి దేవునికి శత్రువులమై నువ్వేమీ సాధించలేవు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. క్రొత్త నిబంధనలో పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ, ఇదిగో లోక సంబంధమైన వీటినన్నిటినీ విసర్జించండి అంటున్నాడు. వద్దు, ఇవన్నీ ఉంటే లోకంలో మీరుంటే దేవునికి శత్రువులు అయిపోతారు అన్నాడు. ఆ లిస్టు చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి, 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. మరియు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మోసపరచనీయకుడి, ఇట్టి క్రియ వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి, పాలివారై ఉండకుడి అన్నాడు. ఎందుకు? వాళ్ళ మీదికి దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు వాళ్ళతో ఉంటే మీ మీది కూడా ఉగ్రత వస్తుంది. ఏమంటే చిన్న చిన్నవిగా కనపడుతున్నాయి కదా, చిన్న చిన్నగా కనపడుతున్నవి దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. మీ నోట బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, కృతజ్ఞత వచనమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, వీటి పేరు కూడా రాకూడదు నోట్లో నుంచి అన్నాడు. చూసారా? ఎందుకు? ఇవన్నీ లోక సంబంధమైనవి ప్రియమైన వారలారా. ఇదిగో వీటి వలన దేవుని ఉగ్రత వాళ్ళ మీదికి వస్తుంది. అంటే దేవునికి వాళ్ళు శత్రువులయ్యారు. శత్రువు మీద దేవుడు ఎప్పుడు విరుచుకపడతాడో మనకు తెలియదు. ఏమంటే తాగి డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, పర్వాలేదని ముందు సీట్లో కూర్చుంటామంటే చాలా భయం అవుతుంటుందండి కదా. ఎందుకు? ఎక్కడ ఢీ కొడతాడో ఏంటో అని. ఇదిగో ఈ లక్షణాలు లోక సంబంధమైనవి. ఈ లక్షణాలు మనలో కనపడితే నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు. లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావంటే నువ్వు దేవునికి శత్రువు, నువ్వు దేవునికి శత్రువు. ఏమండి, దేవునికి శత్రువు అయితే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టాడు ప్రేమైన వారలారా. ఏమంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కదండి అంటున్నారా? ప్రేమ ఉందండి. అది ఎంతుందో చెప్పమంటారా? తన కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు పంపించి శిలువ మీద ఆయన రక్తాన్నిచ్చి అంత ప్రేమ ఉంది. అంత ప్రేమ ఆయన చూపిస్తే ఆయన కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? ఆయన కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? వద్దు అనుకుంటున్నదే నువ్వు కావాలనుకుంటున్నావు, ఆయన వద్దన్నదే నువ్వు చెయ్యాలనుకుంటున్నావు. ఆదాము పండు తినొద్దంటే తినకుండా ఉంటే బాగుండనుకుంటున్నా నువ్వు మాత్రం ఉండలేకపోతున్నావు కదా. ఆ రోజు తప్పు చేసినందుకే ఈ రోజు వరకు వాటి ఛాయలు కనపడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు చేస్తున్నావు ఎందుకు? దేవుని మాట వినకపోతే ఏమైపోతానన్న భయం కంటే ఉండలేకపోతున్నావే తప్ప ఏ రోజైనా ఉండటానికి కష్టపడుతున్నారండి? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుణ్ణి నమ్మని వారు దేవునికి శత్రువులు అనుకుంటున్నారు. నమ్మని వారి మీదనైనా దేవుడు కనికరం చూపుతాడే తప్ప నమ్మి ఆయన ప్రేమను అర్థం చేసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన ప్రేమను అలుసుగా తీసుకుంటూ ఇంకా లోకంలో నుంచి వేరు కాక లోకంతో సమానంగా ఉంటూ నువ్వు సాతానుతో లోకంతో స్నేహం చేశావు. అందుకే దేవునికి శత్రువు అయిపోతావు, దేవునికి శత్రువు అవుతావండి. పౌలు గారు తిమోతిలకు రాసిన 2వ పత్రికలో కూడా మాట్లాడుతూ దేమా గురించి రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. దేమా
ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేవునితో వైరం పెట్టుకున్నాడు, దేవునికి శత్రువయ్యాడు దేమా. ఏమంటే ఈ దేమా ఎవరో తెలుసా? ఒకప్పుడు పౌలు గారి మాటలు విని పరవశించిపోయిన వాడేనండి. సేవ చేయాలి, పౌలు గారితో ఉండాలనుకున్నవాడే. మారు మనసు పొంది పౌలు గారిని వెంబడించిన ఆయన ఈ దేమా. కానీ ఏమైపోయిందో తెలుసా? లోకంలో ఉంటున్న ఆశలు, పౌలు గారితో ఉంటే నాకేం లాభం అనుకున్నాడు. ఎందుకు? పౌలు గారే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు, నేను కూడా ఆయనతో ఉంటే ఈ ఇబ్బందులు నాకు కూడా తప్పవు. ఆయన తీసుకోడు, నన్ను తీసుకొనివ్వడు. పైగా ఆయనతో ఉంటే నేను ఇబ్బంది పడాలి, నేను ఇబ్బంది పడకూడదు. అందుకే ఏమనుకున్నాడో తెలుసా? పౌలు గారిని విడిచిపెట్టాడు. పౌలు గారిని విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం, ఆయనతో ఉంటే కొన్ని చేయలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? పౌలు గారు ఎలాంటి వాడు? క్రీస్తు కొరకు తనకున్న సమస్తమును పెంటగా ఎంచుకున్నవాడు. ఆయన పెంటగా ఎంచుకుంటున్నాడంటే ఇదిగో ఈ దేమ ఆ పెంటే కావాలనుకుంటున్నాడు. ఎలా ఉండగలడు చెప్పండి ఇక పౌలు గారి ద్వారా? ఇంకెలా ఉండగలడండి? అందుకే నన్ను విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టడానికి కారణం ఇదిగో దేవుని పని చేయడానికి కాదు, లోకమును స్నేహించాడు. లోకమును స్నేహించాడు. లోకమును స్నేహించాడంటే దేవునితో వైరం పెట్టుకున్నాడు. దేవునితో వైరం పెట్టుకున్నాడంటే దేవునికి శత్రువైపోయాడు. దేవునికి శత్రువైపోయాడు. ఒకనాడు దేవునితో విరోధం కలిగిన ఇశ్రాయేలు జీవితాలు అలా మారిపోయాయంటే దేవునికి శత్రువులుగా మారిపోతున్న మనల్ని ఎవరు కాపాడగలరు ప్రియమైన వారలారా? భూమి మీదున్న శత్రువు నుంచి కాపాడటానికి దేవుడైనా ఉన్నాడు. దేవునికే నువ్వు శత్రువు అయితే నిన్నెవరు కాపాడగలరు చెప్పు? నిన్నెవరు కాపాడగలరు? నిన్ను శత్రువుగా మలుస్తున్న సాతానుడు ఏమైనా నిన్ను కాపాడగలడు అనుకుంటున్నావా? దేవుని చేత నిన్ను చంపించడానికే వాడు ఎత్తువేశాడు. నువ్వు నీ పిల్లలతో నన్ను చంపాలనుకున్నావా? లేదు, నీ చేతనే నీ పిల్లల్ని అంతమొందిస్తానని ఇదిగో మనల్ని శత్రువులుగా దేవుని ఎదుట నిలబెట్టాడు. ప్రేమైన వారలారా, నీ వెనుక ఎంత తతంగం జరుగుతుందో తెలుసా? కనపడుతున్న ఈ రంగుల ప్రపంచం వెనుక భయంకరమైన అపవాది ఉన్నాడన్న సంగతి తెలుసా? కావాలి కావాలి కావాలనుకుంటున్న ప్రతి దాని వెనుక సాతానుడు ఉన్నాడన్న సంగతి మరిచిపోయి దేవునికి శత్రువులు అవుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు మార్చుకొని బాప్తీసం తీసుకొని దేవుని కొరకు బ్రతకవలసిన మనం దేమాలా మారిపోకూడదు. మళ్ళీ ఈ లోకాన్ని చూసి ప్రేమించకూడదు. లోకము తన వారిని స్నేహిస్తుంది. నువ్వు లోకపు వాడివి కాదు. లోకంతో నీకు పనేంటి? మహనీయుడైన యేసుక్రీస్తు ఇదిగో మన ఆకారంలో బ్రతికిన ఆయన వీటన్నిటినీ జయించలేదా? సాతానుడు ఆయనను శోధించినప్పుడు ఇవే కదండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎదిరించి తండ్రి కొరకు నిలబడ్డాడు. ప్రియమైన వారలారా, అంతేకాదు సాతానును చితుక త్రొక్కాడు. ఒక కుమారుడుగా వీటిని జయించి లోకముతో స్నేహం చేయకుండా దేవునితో సహవాసము కలిగి దేవునితో ఉండి తన శిలువ మరణం ద్వారా అపవాదిని చితక తొక్కాడన్న సంగతి మనకు తెలుసు. నువ్వు ఎవరి పక్షాన ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించు. పరలోకం కావాలనుకుంటున్నావా? ఈ లోకాన్ని వదులుకో. ఈ లోకం కావాలనుకుంటున్నావా? అయితే పరలోకాన్ని మర్చిపో. ఎందుకంటే లోకాన్ని కావాలనుకుంటున్నావంటే నువ్వు దేవునితో వైరం పెట్టుకున్నావు. దేవునితో వైరం పెట్టుకున్న నువ్వు దేవుని ఉగ్రత ఏ క్షణం మీద నీ మీదకి వస్తుందో చెప్పటం చాలా కష్టం. కాబట్టి ప్రపంచంలో ఆ దేశంతో శత్రుత్వం ఉండొద్దు, స్నేహం అన్నారు. కాబట్టి దేశాలకు భయపడుతున్న మనిషి దేవునికి భయపడటం లేదు. ప్రియమైన వారలారా, దేశాలకు భయపడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారేమో అని. ఒక దేశమే ఏదో చేస్తుందని భయపడుతున్నప్పుడు దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే దేవుడు మాత్రం ఏమీ చేయడనుకుంటున్నావా? ఆయన ప్రేమించటంలో ఆయనను మించిన వారు లేరు. కోపం వస్తే శిక్షించటంలో కూడా దేవుణ్ణి మించిన వారు కూడా లేరు. మన పట్ల ఉంటున్న ప్రేమ కోపంగా మారకూడదు.
దేవునితో సహవాసం కలిగిన మనం దేవునికి శత్రువులము కాకూడదు, శత్రువులం కాకూడదు. ప్రియమైన వారలారా, వాక్యాన్ని ప్రేమిస్తూ ఇదిగో లోకంలో ఉంటున్న వాటిని జయించుకుంటూ, ఆశ కలుగుతుందంటే ఈ ఆశ వెనకాల ఎవరున్నారని ఆలోచిస్తూ, ఇదిగో లోకానికి దూరం అవుతూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. శరీరంలో పుడుతున్న ప్రతి తప్పుడు కోరికలను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత దేవుణ్ణి నువ్వేం చేయలేవు, దేవుడు నిన్నేమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు ఆయన. కాబట్టి అంత శక్తి సామర్థ్యాలు ఉంటున్న దేవుని ఎదుట ఆయనకు శత్రువుగా ఉండి నిలబడగలవా? నిలబడలేవండి. అందుకేనండి రాజీకి రావటం మంచిది. దేవా, పొరపాటు అయిపోయింది నాయన, తెలియదు, నన్ను మన్నించు, ఇదిగో లోకానికి దూరమై నీ పాదాల దగ్గరికి వస్తానని అనటం తప్ప ఇంకేమీ దేవునితో చేయలేవండి. అందుకే బైబిల్లో రాయబడిన సందర్భం మీకు తెలుసు. 10,000 మందితో ఒకరు యుద్ధానికి వస్తుంటే 10 మందితో ఎదిరించగలడా? ఎదిరించలేడు. అప్పుడు ఏం చేయాలి? యుద్ధానికి రాకమునిపే మహానుభావ, ఇదిగో రాజీకి వస్తున్నాను, నీకేం కావాలో చెప్పు, పన్ను కడతాను, శిస్తు కడతాను అని రాజీకి రావాలండి. అది యుద్ధానికి వెళుతున్నవాడు తన సామర్థ్యాన్ని ఆలోచించుకొని చెప్పే మాట. అవతల దేవుడున్నాడు, యువతల నువ్వున్నావు. దేవుడు ఒక్కడే కదా అనుకుంటున్నావేమో, దేవుడు ఒక్కడే కదా అనుకుంటున్నావేమో. ఆ ఒక్కడు చాలు. ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నా నువ్వేమీ చేయలేవు. మరి ఏమీ చేయలేనప్పుడు ఏం చేయగలమండి మనం? ఏం చేయగలం? మహానుభావా అని ఆయన పాదాల మీద పడిపోవటం తప్ప ఇంకొకటి గత్యంతరం మనకు లేదు. అందుకే దేవుని శత్రువులుగా కాకుండా ఏమండి ఆయన పాదాల మీద పడి రాజీ పడిపోయి ఆయనతో సహవాసం కలిగి ఆయనలో ఉండి సాతానును చితకుతొక్కు, ఆయనలో ఉండి సాతానును చితకుతొక్కు. ఎందుకంటే యేసుక్రీస్తు సాతానును చితకుతొక్కాడు. నువ్వు దేవునిలో ఉంటే శీఘ్రముగా నీ పాదాల కింద కూడా సాతానును చితకుతొక్కిస్తాడు. కానీ లోకంలో ఉండి దేవుని శత్రువుగా చేసుకోకు. దేవునిలో ఉండి నీ శత్రువు అపవాదాన్ని గ్రహించి లోకాశలను విడనాడి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా దేవుని ఆశలే మన ఆశలుగా బ్రతకగలిగితే ప్రియమైన వారలారా దేవునితో సహవాసం కలిగి ఉంటావు. అందుకే దేమాల మనము దేవునికి శత్రువులుగా మారకూడదు, దేవునితో సంధి చేసుకోవాలి. మన్నించిన ఆయన, తెలియదు నీతో నేనేమి నిలబడగలను, ఆ శక్తి సామర్థ్యాలు నాకు లేవు నాయన అని ఆయన పాదాల మీద పడిపోతే కనికరాన్ని చూపించగలడు. ఆయన కనికరాన్ని చూపించగలడు. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు, ఒప్పుకొని చేసేవాడు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుము. దేవుడు కనికరించి మనల్ని వదిలేస్తాడు. ప్రియమైన వారలారా, వదిలేస్తాడు. అందుకే దేవునికి శత్రువుగా నువ్వు ఉండకూడదు. అపవాదే నీకు శత్రువు అన్న సంగతి ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. దేవునిలో ఉంటూ వాణ్ణి చితకతొక్కాలే తప్ప లోకాన్ని స్నేహించి దేవుని చేతుల్లో పడకూడదు. ఎందుకంటే దేవుని చల్లని చేతుల క్రింద ఉండాలి, కానీ దేవుని చేతుల్లో పడకూడదు. ఎందుకు? దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము అన్నాడు, బహుభయంకరము అన్నాడు. ఆయన చేతుల క్రింద ఉండాలే తప్ప ఆయన చేతుల్లో పడిపోకూడదు. ఆయన చేతుల్లో పడితే బహుభయంకరము అన్నాడు. ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే జరిగింది. ఆయన రమ్మంటూ చేతులు చాస్తున్నాడు, 2 చేతులు. కోపం వచ్చిందనుకోండి చెయ్యి పైకి చేస్తాడు. తల్లి ఇలా అందనుకోండి ప్రేమతో, అదే తల్లి చేయిందనుకోండి అర్థం ఏంటి? కోపం. 2 చేతులు చాచిందనుకోండి హక్కును చేర్చుకుంటుందని, ఒక చెయ్యి చాచిందనుకోండి దెబ్బ పడబోతుంది అని. అందుకే దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఇదిగో మన వైపు చేతులు చాస్తున్నాడు. ఆయన చేతుల్లోనికి వెళ్ళాలి. లేదా ఆయన చెయ్యి ఎత్తితే భూమి మీద తట్టుకోగలిగిన వారు ఎవరు లేరు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవునికి శత్రువులుగా అపవాది మనిషిని మలిచింది
తాను శత్రువుగా మనిషికి కనపడకుండా చేసింది. కాబట్టి అపవాదికి మనకు వైరం ఉంది. నువ్వు వాణ్ణి గెలవాలి, వాణ్ణి చితకు తొక్కాలి. పూర్వపరాలను ఆలోచించి ఇదిగో దేవునిలో ఉంటూ సాతానును చితకు తొక్కాలి. లోకాన్ని మనలో నుంచి పంపేయాలి. లోకంతో స్నేహం చేయకూడదు. ప్రార్థన చేసుకుందామండి.